హాస్టల్లో నేను టూర్ అడిగితే 5.5 లక్షలు అన్నారు. కొంచెం సేపు ముందు వెళ్తే అక్కడ 5 లక్షలు అన్నారు. వీళ్ళతో కొంచెం మాట్లాడితే 4 లక్షలకే ఇస్తా అన్నారు నాకైతే టూరు. చేస్తున్నాయి కదా, ప్రతి చోట ఇట్లా నిలుచుకొని ఛాన్సులు అయితే వేస్తూ ఉంటాయి. వీళ్ళకి వెల్కమ్ చెప్తాను, లోపలికి రండి వచ్చి ఇది చేసుకోండి అని చెప్పి. 1,40,000 ఉంది చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ వచ్చేది 1,50,000 ఉంది. ఈరోజు రాత్రికి నా ఫుడ్ అయితే చూసుకోండి. ఇదే ఒక స్ప్రైట్ అండ్ బయట నుంచి కొన్ని ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నా, కొన్ని ఫ్రూట్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి ప్రయాణికుడు. ప్రజెంట్ నేనైతే ఉన్న వియత్నాంలో హోచిమిన్ సిటీలో ఉన్నా. ఇక్కడ మీకు నైట్ లైఫ్ అయితే ఈరోజు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈరోజు రాత్రి ఇంతకు ముందు వీడియో చూసినారు కదా, మీకు ఆ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ నియరెస్ట్ అట్రాక్షన్స్ అంతా అన్ని వాకబుల్ డిస్టెన్స్లో చూపించాను కదా, అదంతా మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ వాకింగ్ స్ట్రీట్ అయితే ఉంది, తెలుసా? నమ్ముతారా మీరు? హోచిమిన్ సిటీలో వాకింగ్ స్ట్రీట్ మీరు పటాయాలో అండ్ పుకెట్లో చూస్తుంటారు కదా, అట్లా మారితే వాకింగ్ స్ట్రీట్ అయితే ఇక్కడ ఉంది. ఆ వాకింగ్ స్ట్రీట్ని అయితే వెళ్ళి ఇప్పుడు నైట్ అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి, ఎట్లుంటుందో ఏం కథ అని. చూసుకుంటే నేను ఇక్కడి నుంచి రేపటికి సూచి టనల్కి అయితే ఒక టూర్ అయితే బుక్ చేసుకున్నా. ఇక్కడి నుంచి ఒక టూర్ అయితే బుక్ చేసుకున్నా రేపటికి. బయట అడిగితే నాకు చాలా రేట్లు చెప్పినారు. నా హాస్టల్ ఆడుంది కదా, హాస్టల్ నుంచి డైరెక్ట్ ఇటు నడుచుకుంటా ఒక జస్ట్ 50 మీటర్లు నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఒక సందు ఉంది, షాపింగ్ స్ట్రీట్. మొత్తం షాపింగే, మీకు ఎంత కావాలంటే అంత షాపింగ్ చేసుకోవచ్చు. బీభత్సమైన షాపింగ్, అంత మొత్తం చౌకగా మాట్లాడి షాపింగ్ అయితే చేసుకోవచ్చు బ్రహ్మాండం రేట్లో. ఇక్కడైతే చూడండి, టూర్ బుకింగ్, లగ్జరీ టూర్స్, ప్రైవేట్ టూర్స్, ప్యాకేజ్ టూర్స్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంది, టూర్ సర్వీసెస్ అని చెప్పేసి. ఇక్కడైతే నేను బుక్ చేసుకున్నా. మా హాస్టల్లో నేను టూర్ అడిగితే 5.5 లక్షలు అన్నారు. కొంచెం సేపు ముందు వెళ్తే అక్కడ 5 లక్షలు అన్నారు. వీళ్ళతో కొంచెం మాట్లాడితే 4 లక్షలకే ఇస్తా అన్నారు నాకైతే టూరు. ఇక్కడి నుంచి నేను వేరే ప్లేస్కి దళాత్కి మూవ్ అయిపోతున్నా. దానికి కూడా బస్సు ఇక్కడే బుక్ చేసుకున్నా. అది కూడా జస్ట్ 4 లక్షలు తీసుకున్నారు, ఎక్కువ తీసుకోలేదు. మన దాంతో 2 కలిపితే నాకు 3,500 అయిపోయింది. మొత్తం కలిపి 3,500కి టూరు ప్లస్ ఇక్కడ రేపు ట్రాన్స్పోర్ట్ మొత్తం కలిపి అయితే అయిపోయింది. ఇదైతే చూపిస్తా చూడండి లోపల. ఇక్కడికైతే రండి, ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోండి. అక్కని అడగండి, మంచి మీకు ప్రైస్ అయితే తగ్గించమని చెప్పేసి, సరేనా? ప్రైస్ అయితే తగ్గిస్తుంది. వాకింగ్ స్ట్రీట్కి అయితే వచ్చేసినాం మనం. మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి, మొత్తం జిగ్గు రంగులు గింగులు వేసి నింపేసినారు. కరెక్ట్గా నేనున్న హాస్టల్ దగ్గర నుంచి నాకు ఎగ్జాక్ట్గా 600 మీటర్లు, ఎక్కువ దూరం లేదు. నేను మెయిన్ అట్రాక్షన్ డిస్ట్రిక్ట్ 1లో హాస్టల్ బుక్ చేసుకున్నా. చూసి బుక్ చేసిన 350 రూపాయల్లో, ఎన్ని వాకబుల్ డిస్టెన్స్లో, బ్రహ్మాండం. నాకైతే మామూలు ఇది కాదు, మొత్తం డబ్బులన్నీ మిగిలిపోయింది దాంట్లో బుక్ చేయడం వల్ల. నైట్ లైట్ అయితే మామూలు లేదయ్యా, ఫుల్ వైబ్రెంట్గా ఉంది, నెక్స్ట్ లెవెల్. చూడంగానే చూడండి, ఎగ్జాక్ట్ చూడండి ఎంత రంగులుగా ఉందో. బూయివీన్ అని చూపిస్తుంది కదా, ఇటు చూడండి, బూయిన్ వాకింగ్ స్ట్రీట్ అని ఉంది చూడండి, కనిపిస్తుందా మీకు? అదే దీని పేరు, బూయిన్ వాకింగ్ స్ట్రీటు. ఈ వాకింగ్ స్ట్రీట్ ఈ దేశంలో మన వాళ్ళు నల్లోళ్ళు మామూలుగా లేదు, చాలా మంది ఫుల్గా ఉన్నారు నల్లోళ్ళు. మనోళ్ళు అయితే లోపలికైతే వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం వాకింగ్ స్ట్రీట్ మొత్తాన్ని. మన ఫుడ్ ఇక్కడ చాలా మన ఫుడ్ ఉంది, మన ఫుడ్కి ఇబ్బందే లేదు ఈ స్ట్రీట్లో. కానీ కొంచెం ఎక్స్పెన్సివ్, మిగతా అంతా ఓకే. మామూలు ర్యాంపు లేదయ్యా, నైట్ మొత్తం రచ్చ ఉంది అసలుకి, ర్యాంపులే. ఆడ చూడండి, గుంటలంతా నించుకొని మసాజ్ అని చెప్పి అరుస్తూ ఉన్నాయి. ఈడ ఫ్రీడమ్, మనం ఎట్లనే తీసుకోవచ్చు. ఏందక్క, లేపే. ఆడ చూడండి, గుంటలు నిలుచుకొని ఎగరుతూ ఉన్నాయి, బయట నిలుచుకొని ఇట్లా మారుతూ ఎగరుతూ ఉంటాయి, వెల్కమ్ చెప్తూ ఉంటాయి. మామూలుగా వెల్కమ్ చెప్పు. ఆడ చూడండి, డాన్స్ వేస్తున్నాయి కదా, ప్రతి చోట ఇట్లా నిలుచుకొని డాన్సులు అయితే వేస్తూ ఉంటాయి. వీళ్ళకి వెల్కమ్ చెప్తాను, లోపలికి రండి వచ్చి ఇది చేసుకోండి అని చెప్పేసి. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మామూలుగా లేదు, ర్యాంపులు ఉంది, కళ్ళు చెదిరిపోతా ఉంది వర్మ. అందాలు చూడడానికి ఏర్రా, మ్యూజిక్ చూడండి, మామూలుగా కుమ్మట్లేదు. అబ్బాయిలు కూడా అమ్మాయిల్ని వెల్కమ్ చేయడానికి, అబ్బాయిలు లోపల, అబ్బాయి కూడా వేస్తున్నాడు అమ్మాయిల్ని వెల్కమ్ చేయడానికి. ఇట్లా పక్క ఇంకోటి
25. 8:30కి ఈ మాత్రం ఉంది. జస్ట్ 8:30కి ఈ రేంజ్లో ఉంది. ఇంకా పోయే కొద్దికి ఇంక ఏ రేంజ్లో ఉంటుందో చూసుకోండి. మీ వాళ్ళకే వదిలేస్తా. కళ్ళు చెదిరిపోతుంది వర్మ అందాలకి. మామూలు అందాలు కాదు ఇవి, మామూలుగా లేవయ్యా. వాకింగ్ స్ట్రీట్లో చూడండి తాతాగాళ్ళంతా పోతున్నారు. ఇంకోటి స్పా నెయిల్స్ అంట, స్పా చేసుకుని ఆయనకి పిలుస్తూ ఉన్నారు. ఇవి చూడండి అబ్బాయిలు కూడా చెక్కగాళ్ళు ఫుల్గా ఉంటారు. చెక్కగాళ్ళు ఇక్కడ మస్తు కనిపిస్తారు. కొంచెం సేపు అయితే ఇంకా నిండిపోతారు. అసలుకి ఇంతమంది ఉన్నారేంట్రా అని చెప్పి అనుకుంటారు మీరు. చెక్కగాళ్ళు అంతమంది అయితే ఉన్నారు ఇక్కడ. బాగుంది సౌండ్ గ్యూండ్ అంతా బాగా గట్టి కొట్టినారు. చాలా గట్టి కొట్టినారు సౌండ్. జబ 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 పువ్వులు పువ్వుంటా ఉంది. అంత సౌండ్ కొట్టినారు. మామూలుగా లేదు, మామూలుగా లేదు. నీటి మొత్తం చూడండి ముందుకంటే తీసుకుంటారు. మామూలుగా లేదుగా సౌండ్. సహారా అంట పేరు విన్నారా? సహారా మిస్ సైగాన్ బార్ అంట. మిస్ సైగాన్ బారు. వాళ్ళ టోపీలు అబ్బాయిలంతా ఏం ఎగురుకుంటారు. పాప అలసిపోయినట్టున్నారు. ఎంతసేపు ఎగురుకొని మామూలుగా ఎగరట్లేదు. కానీ ఇట్లా ఎగరండి. చూడండి వ్యూ మాత్రం మామూలుగా లేదు. ఒక రేంజ్లో ఉంది. వేరే అన్నాయి బాగుండకూడదు. బాగుంది, చాలా బాగుంది. సీట్ అయితే బ్రహ్మాండం. వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్లో కూడా వెల్కమ్ చెప్తా ఉంటారు మనకి. చూసినారు కదా, చాలా బాగుంది. ఆ పాప వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్లో ఉంది. నాకు బాగా నచ్చింది ఆ పాపను చూడండి. సేమ్ వాడు బూచి అంబస్ లాగా డ్రెస్ అప్ అయినాడు. బాగుంది వర్మ, చాలా బాగుంది. ఈ పాప చూడండి వెల్కమ్ చెప్పేందుకు. అందరూ వెల్కమ్ చెప్పేందుకు బట్టలను తీసుకొని రెడీగా ఉన్నారు. ఇది వాకింగ్ స్ట్రీట్ చూసినారు కదా. జస్ట్ 8:30 అవుతుంది టైం అంతే. మళ్ళీ మీకు 12 తర్వాత ఇక్కడ చూపిస్తాం. మంది మెయిన్ కదా 12 తర్వాత చూపించడం. మంది ఒక ఆనవాయితీ అన్నట్టు 12 తర్వాత చూపించడం. అది కూడా చూపిస్తా. జస్ట్ మీకు ఓవర్ వ్యూ ఇస్తున్నా. 8:30కి ఎట్లుందని చెప్పేసి ఒక చిన్న ఓవర్ వ్యూ అయితే ఇస్తాను. బాగుంది కదా, చాలా బాగుంది. ఇక్కడ చూడండి క్రేజీ నైట్ అంట. లైట్లు గీట్లంతా బాగా వేసినారు క్రేజీ నైట్కి. లోపల ఎవరు లేదు జనాలు అయితే. నేను ఇక్కడే కూర్చున్నప్పుడు ఇండియన్ కప్పులు కూర్చొని ఫుల్ తాగుతూ ఉన్నారు. బీభత్సంగా తాగుతూ ఉన్నారు. అసలు మామూలుగా తాగలేదు, అంత తాగుతూ ఉన్నారు ఇక్కడ కూర్చొని. ఆహా బాగుంది, చాలా బాగుంది. ఇంకటంతా స్ట్రీటే మొత్తం. ఇవన్నీ స్ట్రీట్లే నడుచుకొని పోతా ఉంటే ఇంక స్ట్రీట్లు ఫుల్గా నిండిపోయినాయి. సందులు బొందుల్లో మొత్తం. ఇంకోటి రెస్టారెంట్ అంట ఇది. చూడండి బాగా డెకరేట్ చేసినారు, మంచిగా ఉండదు. అక్కడ పచ్చిబొట్లు వేస్తున్నారు. లోపల ఒక అక్క అయితే పచ్చిబొట్టు వేసుకుంటా ఉంది. ఇది స్ట్రీట్ మొత్తానికి చూసినారు కదా. ఫుల్ వైబ్రెంట్గా భలే ఉంది. వీళ్ళకి ట్రెడిషనల్ డ్రెస్ ఉంది. మన అమ్మాయిలు వేసుకుంటారు, అట్లా మారితే వేసుకుంటారు కానీ కింద వరకు ఉంది. అది ఇక్కడ కట్ అయిపోతుంది కానీ ఆ లెంత్ కింద వరకు ఉంటుంది. చూడడానికి మన రెట్రో స్టైల్స్ ఉంటాయి. చూపిస్తా చూడండి. ఈరోజు అక్కడ పాప వేసుకొని చూడండి. ఆ నిల్చుకొని ఉంది కదా, ఆ నిల్చుకొని వెల్కమ్ చెప్తాను. ఆ పాప వేసుకొని చూడండి. వీళ్ళ రెట్రో అది చాలా బాగుంది. నాకు వాళ్ళే నచ్చింది బ్రహ్మాండంగా. ఇంకా లోకల్ ఫుడ్ ట్రై చేయాలా, అది కూడా ట్రై చేసేస్తాను. హెల్త్ కొంచెం ఖరాబ్లో ఉంది. స్పైస్ ఇండియన్ రెస్టారెంట్ అంట. ఒకసారి రేట్లు చూద్దాం ఉండండి ఎంత ఉన్నాయని చెప్పేసి. హలో 1,40,000 ఉంది చికెన్ బిర్యానీ. మటన్ బిర్యానీ వచ్చేది 1,50,000 ఉంది.
ఇంకా నాన్లు అవన్నీ కూడా కొంచెం రేట్ ఎక్కువనే ఉంది. మనం మోస్ట్లీ తినేది అవి బిర్యానీలే కదా, అవైతే చాలా రేట్లు ఉన్నాయి, అసలు మామూలు రేట్లు లేవు. చూసినా కదా వాసిపోయింది. మళ్ళీ ఇంకోటి చూడండి, పంజాబీ ఇండియన్ రెస్టారెంట్ అని చెప్పేసి. హలో, వియత్నాం ఫుడ్ అంట, చూద్దాము. విచ్ వన్ ఈస్ వియత్నామీస్ ఫుడ్? Right here, sir. We have beef fry and chicken burger. అచ్చా, ఓకే, యా థ్యాంక్స్. వియత్నామీస్ ఫుడ్ అంట, అది కూడా ట్రెడిషనల్ ఫుడ్, అది కూడా కొంచెం రేట్ ఎక్కువగానే ఉంది, చాలా ఎక్కువ ఉంది రేటు. చూద్దాం. ఇంకా అక్కడ చూడండి 2 ఇండియన్ రెస్టారెంట్లు అయినాయి కదా, చూడండి మనకుంటే ఏం చేస్తాం చూడండి వాళ్ళతో. నాకు ఇందుకే వీటి మీద గుర్తులా కాలేదు. తిట్టేదంటే మళ్ళీ తిట్టే తప్పు మళ్ళీ. అటు చూడండి ఇంకో ఇండియన్ రెస్టారెంట్ ఉంది కదా, ఇది కూడా ఇండియన్ రెస్టారెంట్. ఇక్కడ కూడా ఒకసారి వెళ్ళి ప్రైజులు చూసేద్దాం పదండి, ఎంతెంత ఉన్నాయని చెప్పేసి. చూడండి ఇక్కడ కూడా అంతే ఉంది, 140, 155. లెమన్ రైస్ 70,000 అంట. మటన్ వచ్చేకొద్దికి 160. ఇంకోటి చికెన్ హైదరాబాదీ బిర్యానీ వచ్చి 180,000. 180,000 అంట. 180,000 పెట్టి బిర్యానీలు తినాలా? మరి కొంచెం 4 చంపుకుంటే ఇంకా లోకల్ ఫుడ్ తింటే సరిపోతుంది. 180,000 పెట్టాను కన్నా కొంచెం సేపు 4 చంపుకుంటే అయిపోయా. దానికి 180,000 ఏంట్రా? తింట్రా మీరు? ఇంతంత పెడుతున్నారు, ఇంతంత పెడుతున్నారు. మామూలు లీటర్లు లేవుగా. ఇదే స్ట్రీట్ అయితే ఎండ్ అయిపోయింది. ఇక్కడ మళ్ళా ఎండింగ్ బోర్డు, బోయిన్ వాకింగ్ స్ట్రీట్ అని చెప్పేసి ఎండింగ్. ఇది మీకు నచ్చింది కదా? అప్పుడే అయిపోలేదు, ఇంకా మళ్ళీ నెక్స్ట్ 12 గంటల వ్యూ ఉంది కదా. ఇది జస్ట్ ఒక పార్ట్ అనుకోండి, నెక్స్ట్ ఇంకా 12 గంటల వ్యూ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. బాగుంటుంది, అది కూడా చాలా బాగుంటుంది చూసేదానికి. చూసి ఆనందించండి, సరేనా? గ్రాబ్ హెల్మెట్ వేసుకొని వెళ్తున్నా, బాగుంది కదా. ఇక్కడ ఈరోజు అయితే మనం నైట్ మార్కెట్కి అయితే వచ్చినాము. బాన్ నాంగి స్ట్రీట్ ఫుడ్ అని చెప్పేసి, స్ట్రీట్ ఫుడ్ అంట ఇది. సో మనమైతే ఈరోజు ఇక్కడికి వచ్చినాము లోకల్ ఫుడ్ని టేస్ట్ చేద్దామని చెప్పేసి. లోపలికి వెళ్ళి రేట్లు ఎట్లున్నాయి ఏం కథ అని చెప్పేసి మొత్తం ఒక్కొక్కటిగా చూద్దాము, సరేనా? లోపలికి అయితే వస్తూ ఉన్నా, చలో ఒక్కొక్కటిగా చూద్దాం ఏమి ఉన్నాయి ఎట్లున్నాయి ఏం కథ అని చెప్పేసి. సేమ్ పచ్చిగా పెట్టినారు మనకి చూపించేదానికి. స్పెషల్ కాంబో ఫుల్ సైడ్ డిషెస్ అంట. 300 ఉంది, 3 లక్షలు ఉంది ఒకటి. 50,000, 48,000, 2,50,000, 1,15,000, 1,40,000 అంత ఉన్నాయి. చూసుకోండి, మనం వరుసగా వెళ్దాం. ఇక్కడ చూడండి ఇంకా పచ్చి పెట్టినారు, ఏవో చాలా ఉన్నాయి, అట్లట్లే పచ్చిగా ఉన్నాయి. మనోడైతే అమ్ముతున్నాడు. యువతలేంటి బండులు గట్ల అన్నీ 60,000. ఒక బర్గర్ అయితే 55,000, మిగతా అన్నీ 1,00,000 కడ దాటేసినాయ్యా, మామూలుగా లేవు అసలుకి. పిజ్జాలు అయితే 2,50,000, 1,80,000. అమ్మమ్మమ్మా. ఈ పక్క చూడండి చికెన్ ముక్కలు ఎట్లా పెట్టినారు, చికెన్ పంది రేట్లు చూసుకోండి. ఇది చూసినారు కదా, లోపల ఇంకా కూర్చొని తినేదానికి మంచి ఏరియా. ఈ పక్క వచ్చి కూర్చొని తినచ్చు ప్రశాంతంగా. సర్వ్ చేస్తారు కావాలంటే, మీరు చెప్పేసి వాళ్ళు సర్వ్ చేయమన్నా చేస్తారు ఇక్కడ. ఇంకా ఏమున్నాయి, ఇంకా ఇక్కడ ఏదో ఫుడ్ ఉంది. ఇది 1,00,000 రూపాయలు, కొంచెం తక్కువ అయ్యా. ఇవి 1,00,000 రూపాయల్లో ఉంది, మిగతా అంతా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ఏమన్నా గ్రిల్స్, ఇంకా మీరు టేస్ట్ చేసాను కదా ఆక్టోబస్లో ఉన్నాయి చూడండి. ఆక్టోబస్ పెట్టారు. ఎగ్గీలు మనం తింటాం కదా, మన దగ్గర ఉంటాయి కదా అవి. మొక్కజొన్నలు సడన్గా నాకు పేర్లు జుబ్ అని గుర్తురావు. సడన్గా మర్చిపోతాను నేను పేర్లు అవి. ఇంకా లాస్ట్లో తినేసి ఐస్ క్రీమ్లు తినండి. హలో, డ్రింక్స్ 25,000, మామూలుగా లేవుగా అయ్యా. జ్యూస్లో 25,000, 30,000 ఉంది. నాకు ఈ ట్రీలు నచ్చినాయి, ఇక్కడ చాలా బాగుంది కదా. ఇక్కడ ఒకటి ఉంది, అటుపక్క వేరే రకాలుగా ఉన్నాయి. ఇంక జ్యూసెస్ అవతల ఫుడ్ అయిపోయింది కదా, ఇంక ఈ పక్క మొత్తం జ్యూసులు 60,000, 50,000. స్మూతీలు కూడా ఉన్నాయి. మనకి స్మూతీలు అంటే చాలా ఇష్టం నాకు. 60,000, 50,000 ఉన్నది. ఇక్కడ ఇండియన్ ఫుడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, స్ట్రీట్ ఫుడ్ ఇది.
స్ట్రీట్ అని చెప్పలేము కానీ ఒక మార్కెట్ అనుకోండి. మార్కెట్ స్ట్రీట్ అంటే మరి ఇంత రేట్లు ఉండవు. స్ట్రీట్లు తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏం ఎత్తుకున్నా లక్ష తగ్గట్లేదు. దానికన్నా దీనికన్నా ఇండియన్ ఫుడ్ తినేవచ్చు తెలుసు. అక్కడ 1,40,000 ఇచ్చి ఇండియన్ ఫుడ్ తినేవచ్చు. దీనికన్నా అంతంత రేట్లు ఉన్నాయి. వాసన మాత్రం గుమ్మని వస్తున్నాయి. ఏం చేస్తున్నాడో తెలియట్లే కానీ ఇది ఏది లక్ష తగ్గట్లేదు. స్ప్రైట్లు అవి తాగేసి వెళ్ళిపోవాలి. అవి కూడా 20,000 30,000 ఉంది స్ప్రైట్లు తాగుదామన్నా. ఏంట్రా లక్ష తగ్గట్లేదు. ఇది 25,000 అంట ఏం ఎత్తుకున్నది. ఏం లక్ష. ఇంకా కొబ్బరికాయలు ఉన్నాయి, పైనాపిల్స్ ఉన్నాయి, ఇంకేముంటే చెరుకు ఉంది, కర్బూజాలు ఉన్నాయి, అన్నీ పెట్టిన్నారు. రూట్ కూడా చూడండి, ఏమి తగ్గట్లే కదా రేట్లు, భారీగా ఉన్నాయి. జ్యూసులు ఫ్రెష్గా చేయిస్తారు. ఫ్రెష్ జ్యూసులు ఉన్నాయి, గుంటలు ఉన్నాయి, జ్యూసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. కాక్టైల్స్, జ్యూసులు. హలో, 1,20,000 ఇక్కడ చూడండి. 1,20,000 ఉంది. 1,20,000 1,50,000. ఇది ఏదైనా తినేట్టుగానే ఉంటే తినచ్చు. ఎగ్ బిర్యానీ 1,00,000 ఉంది. ఈరోజు రాత్రికి నా ఫుడ్ అయితే చూసుకోండి. ఇదే ఒక స్ప్రైట్ అండ్ బయట నుంచి కొన్ని ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నా. కొన్ని ఫ్రూట్స్ 50,000 పడింది. ఇది నాకు 10,000 పడింది. మొత్తం కలిపి 60,000 అయిపోగొట్టేసిన మొత్తాన్ని. ఇదే ఈరోజు రాత్రికి నా ఆహారం. ఇంక రేపు ఎప్పుడు తింటానో నాకు తెలీదు. సో ప్రశాంతంగా ఫ్రూట్స్ అయితే తినేసి సుఖంగా నిద్రపోతాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇట్లు మీ ఒంటరి ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వియత్నాం.